శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. భారత్ టుడే ప్రేక్షకులకు సుప్రభాతం. మనం సుదినం శుభదం కార్యక్రమంలో ఉన్నాం. ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి ఆదివారం. గరుడ పంచమిగా అట్లాగే నాగపంచమిగా ఈరోజు విఖ్యాతమైనటువంటిది. నాగపంచమి వ్రతం ఈరోజు నిర్వహించాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఈ నాగపంచమి వ్రతము పరవిద్ధగా చెయ్యాలి. పరవిద్ధ అంటే పంచమి పరభాగం ఉండేటట్లు, అంటే షష్ఠితో కూడినటువంటి పంచమి చేయాలి కానీ చవితితో కూడినటువంటి పంచమి చేయటం మంచిది కాదు. పూర్వవిద్ధ అయితే చవితితో కూడిన పంచం అవుతుంది, పరవిద్ధ అయితే షష్ఠితో కూడినటువంటి పంచం అవుతుంది. అటువంటి షష్ఠితో కూడినటువంటి పంచమి నాడు ఈ వ్రతం చేయాలి. ఇది షష్ఠి అనేటటువంటిది సుబ్రహ్మణ్య తిథి కూడా, సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి తిథి కూడా. కాబట్టి ఈ నాగపంచమి వ్రతము అలా కూడా సద్వినియోగం అవుతుంది. హేమాద్రి ప్రభాస ఖండంలో ఈ వ్రతానికి సంబంధించినటువంటి విషయం చెప్పబడ్డది. ఒకప్పుడు శివుడు పార్వతితో అన్నాడు, ఈ వ్రతాలన్నీ కూడా శివ కుటుంబం పరస్పరం అడిగి తెలుసుకున్నటువంటివి శివుని నుంచి. శివుడు పార్వతితో అన్నాడు, ఆమె యొక్క కోరిక మేరకు వ్రతాలని గురించి చెబుతూ, శ్రావణే మాసి పంచమ్యాం శుక్లపక్షేతు పార్వతీ, ఓ పార్వతి శ్రావణ మాసంలో శుక్లపక్షమి నాడు ద్వారస్యోభయతో లేక్ష గోమయేన విశోల్బణా, ఇంటి ద్వారానికి రెండు వైపులా కూడా గోమయంతో నాగములను చిత్రించాలి. సాతు పుణ్యతమా ప్రోక్త దేవానామపి దుర్లభ, ఈ వ్రతం ఉన్నదే దేవతలకి కూడా దుర్లభమైనటువంటిది, చాలా విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇచ్చేటటువంటిదిగా చెప్పబడ్డది. కుర్యాద్వాదశ వర్షేషు పంచమ్యాంచ వరాననే, ఓ పార్వతి పంచమీ తిథి నాడు ఇలా 12 ఏండ్లు, కుర్యాద్వాదశ వర్షేషు 12 ఏండ్లు ఈ వ్రతాన్ని ఆచరించాలి. అలా ఈ వ్రత ఉద్యాపన అనేటటువంటిది ఉంటుంది. చతుర్థ్యామేకభుక్తంతు, ఈ వ్రతం చేసేటటువంటి వాళ్ళు చతుర్థి నాడు అంటే ముందు రోజు ఏకభుక్తం చెయ్యాలి, ఒంటిపూట భోజనం చెయ్యాలి. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఉపహారం తీసుకోవటమో ఉపవాసం చేయటమో చెయ్యాలి, ఏకభుక్తం. అలాగే తస్యాం నక్తం ప్రకీర్తితం, ఈ వ్రతము నిర్వహించేటటువంటి నాడు నక్తము చెయ్యాలి, అంటే రాత్రి భోజనం చెయ్యాలి. భూరి చంద్రమయం నాగమధవా కలధౌతజం, చంద్రుని దర్శనం చేసి చంద్రమయమైనటువంటి రోజు ఆ సమయంలో భోజనం చెయ్యాలి. కృత్వా దారుమయం వాపి అథవా మృణ్మయం ప్రియే, చెక్కతో చేసినటువంటిది కానీ మట్టితో చేసినటువంటిది కానీ, హరిద్రా చందనే నైవ పంచసప్తచలేఖయేత్తు, అట్లా వాటితో చేసినటువంటి నాగప్రతిమలు కానీ, లేకపోతే పసుపుతో కానీ చందనముతో కానీ, హరిద్ర చంద్రము వీటితో లిఖించినటువంటి నాగ చిత్రములను కానీ సిద్ధం చేసుకుని పూజయే ద్విధివద్ రాజలాజై పంచామృతై సహా, అటువంటి వాటికి రాజలాజై అంటే శ్రేష్టమైనటువంటి ధాన్యం, రాజనాల ధాన్యము అంటారు. అటువంటి ధాన్యముతో చేసినటువంటి పేలాలు, అలాగే గంధ పుష్పాదులు వాటితో పూజ చేయాలి. పంచామృతాలతో అభిషేక పూజలు నిర్వహించాలి.
కరవీరైశ్చంపకైశ్చ జాతి పుష్పైశ్చ పద్మకై. ఈ పూజ చేసేటప్పుడు వాడదగినటువంటి పుష్పాలు కూడా చెప్పబడ్డాయి. పార్వతి కరవీరములు అంటే గన్నేరు పూలు, చంపకములు అంటే సంపెగ పూలు, జాతి పుష్పములు జాజి పూలు, పద్మములు, వీటితో పూజ చేయాలి. తతో గంధాది ధూపైశ్చ పూజయే నాగపంచకం. 5 నాగులని కూడా పంచశీర్షములు 5 పడగలు కలిగినటువంటి నాగులని పూజించాలి. ఇట్లా గంధాదులు సమర్పించాలి, ధూపదీపాలు సమర్పించాలి. బ్రాహ్మణాన్ భోజయేత్ పశ్చాత్ ఘృతపాయసమోదకై. అనంతరము సమారాధన చేయాలి. నేతితో చేసినటువంటి ఆ పాయసము, అప్పములు వీటిని నివేదన చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అనంతం వాసుకిం శేషం పద్మ కంబళకౌతథ. వీళ్ళని పూజించాలి. ఎవరు అంటే నాగశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు వాసుకి, అనంతుడు, ఆదిశేషువు, పద్మకుడు, కంబళకుడు. తథా కర్కోటకం నాగం, కర్కోటకశ్చ నాగశ్చ, కర్కోటకుడు నల చరిత్రలో వస్తాడు. భుజగ శ్వేతకౌతథ, భుజంగుడు, శ్వేతకుడు. ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు అనేది కూడా ఒక నాగ రాజు యొక్క పేరు. శంఖపాలం కాళీయం తక్షకం తథా, కాళీయుణ్ణి తక్షకుణ్ణి, కాళీయుడు కృష్ణ పరమాత్మ ఆ కాళీయుడి మీదే నృత్యం చేశాడు. తక్షకుడు ఆ తక్షక శ్రేష్ఠుడు పరీక్షిన్ మహారాజుని కరిచినటువంటి వాడు. అట్లా పింగళంచ మహానాగం మాసి మాసి ప్రపూజయేత్. పింగళుడు వీళ్ళందరూ కూడా నాగశ్రేష్ఠులు. వీళ్ళని ప్రతి మాసమునందు కూడా పూజ చేయాలి ఈ పంచమి తిథి నాడు. వ్రతస్యాంతే పారణం స్యాత్. వ్రతం పూర్తి అయిపోయాక పారణం చేయాలి, భోజనం చేయాలి. క్షీరైర్ బ్రాహ్మణ భోజనం. సువర్ణం భారనిష్పన్నం నాగం దద్యాచ్చ గాం తథా. వ్రతం అయిపోయాక దానం, సువర్ణమయమైనటువంటి నాగ పడిగని, అట్లాగే గోదానం కూడా ఈ వ్రతాంతంలో చేసేటటువంటి విధానం ఉన్నది. తథా వస్త్రాన్ని దేయాని, వస్త్రదానం కూడా చేయాలి. ఏవం సంపూజ్యయే నాగాన్ సదా భక్త్యా సమన్విత. ఎల్లప్పుడూ కూడా భక్తితో కూడినటువంటి వాడై ఇలా సర్పములను పూజించాలి అని చెప్పబడ్డది. విశేషతస్తు పంచమ్యాం పయసా పాయసేనచ. విశేషంగా పంచమి నాడు, శ్రావణ శుద్ధ పంచమి ఈ నాగవ్రతానికి సంబంధించినటువంటిది. నాగపంచమి వ్రతం కాబట్టి ఈ పంచమి నాడు పాలతోనూ అట్లాగే పాయసముతోనూ నాగదేవతలకి అర్పణ చేసి పూజించాలి అని చెప్పబడ్డది. దివారాత్రం నరైస్తత్ర మేదిని ఖననం నహి. ఈ వ్రతం చేసేటటువంటి వాళ్ళు పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడూ కూడా ఖననము చేయకూడదు, భూమిని తవ్వటం అనేటటువంటిది చేయకూడదు. కొన్ని వ్రతాలలో కొన్ని నియమాలు చెప్పబడతాయి. నాగపూజ నిర్వహించేటటువంటి వాళ్ళు పొట్లకాయ తరగరు. ఇప్పుడు పుట్టలో పాలు పోసినటువంటి వాళ్ళు కూడా ఇటువంటి నియమాల్ని పాటిస్తూ ఉంటారు, ఉపవాస దీక్షని పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఈ నాగపంచమి వ్రతం నిర్వహించేటటువంటి వాళ్ళు పగలు కానీ రాత్రి కానీ భూమిని తవ్వటము అనేటటువంటి విషయాన్ని కూడా చేయకూడదు. ఎందువల్లంటే భూమిలోనే సర్పములు ఉంటాయి, పాతాళలోకం వాళ్ళకి సంబంధించినటువంటిది కాబట్టి భూమిని తవ్వటం ద్వారా వాటికి ఏ విధమైనటువంటి అపకారమైనా జరగచ్చు. కాబట్టి అటువంటి పని కూడా చేయకూడదు అని చెప్పారు. కాబట్టి హేమాద్రి ప్రభాస ఖండంలో చెప్పబడినటువంటి విధానంతో శ్రావణ మాసంలో పంచమి నాడు, శుక్ల పంచమి అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి నాడు ద్వారానికి 2 వైపులా కూడా నాగములను చిత్రించి చక్కగా వాటిని కరవీరాది పుష్పములతో పూజ చెయ్యాలి అని చెప్పబడ్డది. అలా పూజ చేయటము, నివేదనలు నిర్వహించటము, మంటపదానాదులతో ఈ వ్రతాన్ని పూర్తి చేసేటట్లయితే ఐహిక పారమార్థిక ప్రయోజనాలు పొందుతారు అని చెప్పి పురాణాల్లో చెప్పబడ్డది. స్వస్తి.